శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు ఉన్నారు, అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు, చంద్ర కేతువులు ఇద్దరు కన్య రాశిలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనుసు రాశిలోకి వచ్చినది, రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది, అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో, అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది, కేతువు మీద దృష్టి పడుతోంది, అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది, అలాగే శని రాహు కలయిక జరుగుతుంది, అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది, బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా ఈ కాలం నుంచి, అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు, అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది, బుధుడు నీచలో కూడా ఉన్నారు, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మేషరాశి. మేషరాశి వారికి 2వ స్థానంలో గురువు గారు బాగున్నారు, 6వ స్థానంలో చంద్ర కేతువులు బాగున్నారు, ఇక వ్యయ స్థానంలో శుక్రాచార్యులు వారు బాగున్నారు. వీరికి మాట పరపతి చాలా చాలా బాగుంటుంది. అలాగే కుటుంబంలో కూడా చక్కటి ఐకమత్యం ఉండడము, అలాగే కుటుంబానికి పరువు ప్రతిష్టలు పెరగడము, చక్కటి పేరు ప్రఖ్యాతులు రావడము, ఇక ఏదైనా ఆస్తులు అలాంటివి కొనుగోలు చేద్దామన్నా కూడా సహకారం, ప్రజా సహకారం చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ఐకమత్యం చాలా బాగుండడంతో సహకారం చాలా గొప్పగా ఉండి స్థిరచర ఆస్తుల వృద్ధికి పాటుపడేదానికి చక్కటి ఫలితాలు ఉండడము, అలాగే రుణభారాలు తగ్గిపోవడం, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ధనము ఖర్చు విషయంలో ఆదాయము ఉంటుంది, ఖర్చు ఉంటుంది, 2 ఉంటాయి. ఆరోగ్యం స్వస్థత చేకూరుతుంది,
శత్రువులు మిత్రువులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మిత్రులు కూడా చాలా అధికమైనటువంటి శ్రమ కోర్చైనా చాలా సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా ఉద్యోగం కావాలనుకున్నా కూడా చక్కటి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళాలన్నా కూడా ఉంటుంది. ఏదైనా మీరు పోటీ పరీక్షలకు వెళ్ళినా కూడా విజయం మీ సొంతం అవుతుంది. ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. స్థాన చలనం ఉంటుంది. అలాగే ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్లాల్సి వచ్చే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వెళ్ళవలసిన పరిస్థితి కూడా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా తక్కువగా ఉంటాయి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన రీత్యా కూడా అంత బాగుంది అని చెప్పడానికి రావట్లేదు. పితృవర్గ రీత్యా కూడా ఎవరికైనా పితృవంశ దోషాలు ఉన్నట్లయితే జన్మజాతకంలో ఇప్పుడు వారు ఈ గ్రహస్థితుల యొక్క రవి రాహు కలయిక ఈ మార్పు వల్ల పితృవర్గ దోష నివారణ చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మేము అదివరకే చేసుకున్నామండి అనుకునే పక్షంలో రవి రాహు స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చదువుకోవాలి. అలాగే ఒకంత పిరికితనం అనేది కనిపిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి భయాలకి కూడా ఇది కారణమవుతుంది. ఏదైనా పూర్తిగా ఇంతవరకు మేము పట్టుదలగా ఈ పని చేసుకుంటున్నామండి, చాలా పట్టుదలగా చేస్తున్నాము, ఎంతో ఉత్సాహంగా చేస్తున్నాము అని అనుకునేవారు ఇప్పుడు వారి ఉత్సాహం కొంచెం సడలినట్టుగా ఉంటుంది. వారి పట్టుదల కూడా కొంచెం సడలినట్టుగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అంత పూర్తిగా బ్రహ్మాండంగా ఉంది మాకు అనేటట్టుగా ఉండదు. పరిస్థితులు కొంచెం మీరు ఓర్పు వహించేటట్టుగా ఉన్నాయి అనేటట్టుగా ఉంటాయి. ఓర్పు వహించి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రారంభంలోనే మీరు ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేసుకున్నారంటే చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ఎటు గురుబలం చాలా బాగుంది, కేతు బలం చాలా బాగుంది కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఏదైనా మొండితనంగా చేసేటటువంటి పనులలో కొంచెం మీరు మీ మొండితనాన్ని కాస్త సడలిస్తారు. అలాంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే వివాహాది శుభకార్యాల విషయంలో అయితే కాస్త ఆలస్యం అయ్యేటటువంటి ప్రసక్తి కనిపిస్తూ ఉన్నది. ఇక పెట్టుబడులు ఏవైనా పెట్టాలి అనుకున్నా ఇప్పుడే పెట్టవద్దు. స్త్రీలతో సమస్యలు ఉంటాయి. కొన్ని రకాలైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పదగ్గ సూచనలని చెప్పి తెలియజేస్తున్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలోకి వచ్చి ఉన్నది. ఏమన్నా మనకి ఉపయోగకరంగా ఉంటుందా అంటే కోణ స్థానంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రాధిపతి అవుతూ అంతగా మనకి ప్రయోజనం లేని ఫలితాలే కనిపిస్తూ ఉన్న కారణం చేత రవి గారు రాశిలోకి వచ్చి ఉచ్చ పొందినటువంటి కారణం చేత సంతాన విషయంలో గాని ఉద్యోగ విషయంలో గాని చాలా చాలా సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక అన్నదమ్ములు గాని అలాగే స్నేహితులు కానీ అలాగే బంధువర్గం ఎవరైనా కానీ కాస్త అసంతృప్తితో ఉన్నవాళ్ళు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వాళ్ళ రీత్యా కూడా మేషరాశి వారు కాస్త ఓర్పు కలిగి ఉండండి. ఈ రెండూ కూడా చెప్పదగ్గ సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇచ్చది వారందరికీ కూడా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అలాగే రాజకీయ నాయకులు కానీ వ్యాపార వర్గం కానీ వీరు కూడా కొంచెం ఓర్పుతో ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. గవర్నమెంట్ ఉద్యోగము అలాగే పై స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు వీళ్ళకి కొంచెం ఆశావాదంగా ఉంటుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, ఇష్టదేవతారాధన చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటుంది. శుభం.